భక్తుల సంకల్పాలు బలంగా ఉంటే భగవంతుడే ప్రసన్నమవుతాడు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. అటువంటి దృఢ సంకల్పానికి ప్రతీకే షిరిడి సాయి ప్రేమ మందిర్ అని ఆయన పేర్కొన్నారు. ఏలూరు ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ వద్ద ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు సారథ్యంలో కమిటీ సభ్యులు, సేవకులు, భక్తుల సహకారంతో శుక్రవారం శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టోత్సవంలో ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలత వారికి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చంటి, ఆర్టీసీ జోన్ చైర్మన్ అప్పలనాయుడు, మేయర్ నూజహాన్ పెదబాబులు అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టను వేడుకగా నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా ఆలయాభివృద్ధికి కంకణబద్దులై పయనిస్తున్న భక్తుల అభిష్టాలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని శరవేగంగా నిర్వహించిన తాతారావుతో పాటు భక్త బృందాన్ని ఎమ్మెల్యే బడేటి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్, కార్పొరేటర్ ఇలియాస్ పాషా, టీడీపీ సీనియర్ నాయకులు ఇసుకపల్లి తాతారావు, డివిజన్ నాయకులు రామలక్ష్మణ్ సోదరులు, యలమంచిలి నాగశేషు, సాయి సేవకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. चतुष्पदे मानस्य गोत्रोद्भवस्य यजमानस्य गोत्रोद्भवस्य यजमान राजाधिराजा सर्वर्थमान इत्यभिनगमो भवति सतमिति सतम् షిరిడి సాయిబాబా దేవాలయం ఆదివారపేట ఏదైతే పునాదిగా ఆచారం కోసం ఈ దేవాలయంలో ఏదైతే భక్తులందరూ ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించడంలో ఒక మందిరం కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏదైతే వాళ్ళందరికీ కూడా వెనకాల ఉన్న స్థలంలో మీరు కట్టుకోండి, ఇబ్బంది లేదని చెప్పాం. వారు అనతి కాలంలోనే మరి భక్తుల సహకారంతో, అందరి సహకారంతో మరి ఆ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఏదైతే భక్తులందరూ కూడా ఈ షిరిడి సాయిబాబాని కొలుస్తున్నారో
అలాగే అభయాంజనేయ స్వామిని కూడా కొలవాలనే ఉద్దేశంతో వీళ్ళ భక్తుల్లో ఒక కోరిక కలిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కూడా మరి వీళ్ళ కమిటీ వారు చేసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా భక్తులందరి సహకారంతో వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క కృప ఉండటం వల్లే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ముందు కూడా అనేక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కమిటీ వారిని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆదివారపేట మార్కెట్ సమీపంలో అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే దాదాపు 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఆ స్వామి హోమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ షిరిడీ సాయి ప్రేమ మందిరం దాదాపుగా 5 సంవత్సరాల క్రితం ప్రారంభించుకొని ఒక మంచి సత్సంకల్పంతో ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాలు దాదాపుగా 500 మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో 50 రోజుల పాటు కూడా మరి ప్రతిరోజు అయ్యప్ప స్వాములకి భిక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఏలూరు నియోజకవర్గం ఆదివారపేట సెంటర్లో ఉన్నటువంటి షిరిడీ సాయిబాబా మందిరం వద్ద మరి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అభయాంజనేయ స్వామి గారి విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా ప్రతి లక్షవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ అన్నదాన కార్యక్రమానికి ఒక భవనాన్ని షెల్టర్ ప్లేస్ నిర్ణయించి ఆ భవనాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరిగింది. ఎక్కడైతే లక్షవారం కానీ అదేవిధంగా అయ్యప్ప స్వాముల యొక్క మాలలు ధరించినప్పుడు ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మంచి సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నటువంటి ఆలోచనతో మరి గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.